ఆల్ అబౌట్ బిహాస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే, సో ఎప్పుడు అయితే మన ఛానల్లో చేసుకున్నట్టు ఏం టాపిక్ ఉంది అని అంటే కిచెన్ ఆర్గనైజేషన్ అండి. మనం ఎప్పుడు కూడా కిచెన్లో అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం అనేసి నేను ఎప్పుడు వంటలు అయితే బాగా చేస్తూ ఉన్నాము. సో కాకపోతే ఏంటంటే కిచెన్ ఈ లాక్డౌన్ టైంలో మనం బాగా యూటిలైజ్ చేసుకోవాల్సిన టైం ఏది అని అంటే కిచెన్ ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ మేము ఉండే ఇంట్లో కిచెన్ ఆర్గనైజేషన్ ఎలాగనేసి మీకు చూపిస్తాను. అలాగే మనకి అసలు చాలా అన్నెసరీ వస్తువులన్నీ ఉంటాయన్నమాట. అవన్నిటిని కూడా తీసేసి కేవలం మనకి ఏదైతే అవసరమో అది మాత్రం పైన పెట్టుకుందాము. సో అది ఎలా పెట్టాను, ఇలాగా మీకు చేశాను అనేసి నేను తప్పకుండా వీడియో బ్యాక్గ్రౌండ్లో మీకు చెప్తాను సర్దేటప్పుడు. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళి సర్దుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది షెల్ఫ్స్ అనమాట. 3 షెల్ఫ్స్ ఉంటాయి ప్రతి గ్లాస్ డోర్ బ్యాక్ సైడు. ఇలాగా మొత్తం కూడా అవే అనమాట. ఇది వచ్చి సెకండ్ డోర్ సెట్. చూసారంటే అసలు ఎన్ని ఓపెన్ చేయని థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే అసలు ఎన్ని స్టీల్ డబ్బాలు, ఇది చూడండి ఎక్కడ పడితే అక్కడ అలాగున్నాయి. సో దీంట్లో ఏంటి అనేసి అంటే మీరు చూసినట్టయితే అసలు అన్బాక్సింగ్వి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అవైతే మనకి ఇప్పుడు అయితే అసలు యూజ్ ఉండదు, బట్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి అసలు చూడండి అసలు ఎన్ని పొళ్ళు ఏంటో ఇవంతా. అసలు ఇదైతే అంతా కూడా బేకరీ వండి. ఓవెన్ ఉంది కదా, నేను బేకింగ్ చేస్తాను అనమాట ఇవన్నీ. సో ఇవన్నిటిని కూడా మనం నీట్గా సర్దుకుందాము. ఇక్కడ కనుక మీరు చూసినట్టు ఇవంతా కూడా ప్రొవిజన్స్. సో ఇవన్నిటిని కూడా నీట్గా సర్దుకుందాము. చూడండి ఇవంతా కూడా నీట్గా బాక్సెస్లో ఎలా సర్దుతారనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఈ ప్లేట్స్ ఇవన్నిటిని కూడా తీసేద్దాం. ఇవి చూడండి, ఇవంతా మీకు తెలుసు కోలిన్. ఇవి గ్లాస్ డోర్స్, వాటిని తీయడానికి. సో ఇవి ఇక్కడ ఉండకూడదు అనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ టైం కింద పెట్టాను. సో ఇవన్నీ కూడా ట్రేస్ అనమాట, టీ ట్రేస్ అవన్నీ, టీ కాఫీ ట్రేస్ అవి. సో ఇవంతా కూడా ప్లేట్స్ అనమాట. సో నాకు ఒకటి ఉందండి, ఎప్పుడు కూడా కానీ బయటకు వెళ్ళినప్పుడు నాకు ప్లేట్స్ నచ్చినా కప్స్ నచ్చినా నేను అలా తెచ్చి పెట్టుకుంటా అనమాట. సో నాకు పర్టికులర్గా ఇలాంటి వాటిలోనే తినాలి అన్న ఉంటుంది. సో అందుకనేసి నేను అలాంటి ప్లేట్స్ అన్నీ రకరకాల షేప్స్లో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా చూసారంటే అసలు ఎంత కొత్త డబ్బాలో చూడండి, అసలు ఏం వాడకుండా ఇక్కడ పెట్టేశారు. సో ఇవంతా కూడా అవసరం లేదనమాట, ఆల్రెడీ యూజ్ చేసేటివి కొన్ని బయట ఉన్నాయి అటుపక్కన షెల్ఫ్స్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని అన్నిటిని తీసేసి ఒక దగ్గర పెట్టుకుందాము. చూడండి గ్లాసెస్ చూడండి, అసలు అన్బాక్సింగ్వి అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట. సో ఇవన్నిటిని కూడా తీసేస్తాం బయటికి. చూడండి అసలు ఎంత స్పేస్. చూడండి పేపర్స్ కూడా తీసేద్దాం బాగాలేకపోతే. సో ఇక్కడ కనుక చూసినారంటే అసలు మనకి ఎంత స్పేస్ కలిసి వస్తుందో చూడండి. అసలు అన్ని అన్నెసరీ వస్తువులు అన్నీ ఉన్నాయో. సో అన్నిటిని తీసి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. సో ఇక్కడ చూసారంటే అసలు మన ఇంటికి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది చూడండి అసలు బేకింగ్వి మోల్డ్స్ అవి. అసలు అంతా ఏంటో సపరేట్గా పడేసింది అనమాట మా సిస్టరు. సో ఇవన్నిటిని కూడా తీసేద్దాం. ఇవైతే ఐస్ క్రీమ్ స్టిక్స్. సో నేను అన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. చూడండి అసలు ఈ ట్రేస్ డబ్బాలు యూజ్ చేయనటువంతా కూడా మనం పక్కన పెట్టేసుకున్నాము. అన్నిటినీ కూడా దాని డబ్బాలో వేసినామంటే మనకి బాగా గుర్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు స్ట్రాస్ కానివ్వండి, పుల్లలు కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, ఇలాంటివి అయితే మీరు డిస్పోజబుల్ అయితే అంతా ఒక దాంట్లో వేసుకోండి. నేను కూడా అలా వేస్తాను. ఇది కనుక చూసారంటే ఇది నేను ఇంటర్ టైంలో పాలు తాగే కప్ అనమాట. సో నేను చెప్పాను కదా, నేను ప్రతి ఒక్కటి నీట్గా ఎత్తిపెట్టుకుంటాను. సో అవే అనమాట నాకు ఇప్పుడే దొరికినాయి ఇవైతే. సో అందుకని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనం 2 షెల్ఫ్స్ కూడా తీసేసాము.
సో ఇలాగే నేను అన్ని షెల్ఫ్స్ అన్నీ కూడా తీసేసి పైన దుమ్ము అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మనం ఇట్లా క్లాత్ తుడుచుకుందామండి. సో ఒకవేళ పేపర్ కనుక బాగాలేకపోతే మనమంతా కూడా తీసేసుకుందాము. పేపర్ కనుక బాగుంటే పర్వాలేదు, ఒకవేళ కనుక బాగాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా తీసేసేయండి. సో చూడండి, ఇక్కడ కింద సెల్ఫ్లో అయితే పేపర్స్ బాగున్నాయి, మడతలు ఫోల్డింగ్స్ అన్నీ కూడా. సో అందుకనేసి నేను అలానే పెడుతున్నాను అనమాట. పైన బాగాలేదు అందుకని తీసేసి ప్రతి దాంట్లో దుమ్ము అంతా కూడా తుడుచుకునేసాం కదండి. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇంతకుముందు నేను చూపిస్తున్నాను కదా బాక్సెస్ అనమాట, స్టీల్వి, ప్లాస్టిక్వి, యూస్ చేయనోటివి అన్నిటినీ కూడా మనము ఒక గోతాం పట్లు పెట్టుకునేసి మనం పైన అటక మీద పెట్టుకునేద్దాం. చూసారా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. సో ఇవన్నీ కూడా అన్నెసరీగా అక్కడ ఉన్నాయన్నమాట, యూస్ చేయనోటివి, కొత్తవి, పాతవి కాదు, కొత్తవి యూస్ చేయనోటివి. సో అందుకనేసి నేను అన్నిటినీ దీంట్లో పెట్టేస్తున్నాను. చూడండి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ బాక్సెస్ అనమాట, అన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టుకునేద్దాము. చూడండి ఇవంతా కూడా టప్పర్ వేర్వి అవి. సో ఇప్పుడు యూస్ చేయటం లేదు, అందుకనేసి నేను లోపల పెట్టేసి పైన పెట్టేస్తాను. సో మీరు కూడా ఇలాంటివి అన్నెసరీవి పడేయకూడదు అనుకున్నటివి కొత్తవిగా ఉంటే అటక మీద పెట్టుకోండి, మళ్ళీ యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. కనుక ఇవి చూసినట్టయితే పార్సల్ అండి, బయట షాప్స్లో అంతా కూడా మనం పార్సల్ కావాలన్నప్పుడు తీసుకుంటారు కదా. సో యూజ్ అవుతుందని మేము కూడా అన్నిటిని కూడా ఒక కవర్లో వేసి ఎత్తి పెడుతున్నాను. కనుక చూసారంటే అన్నీ కూడా గ్లాస్ ప్లేట్స్ అండి. నేను చెప్పాను కదా నాకు ఇలాంటి కలెక్షన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఏంటివి, నీ తాగే పాల కప్పు సపరేట్గా ఉండాలి, ఈ దీంట్లోనే తాగాలి, దీంట్లోనే జ్యూస్ తాగాలి, దాంట్లోనే టిఫిన్ తినాలి, ఇలాంటివి అనమాట. సో నేను అందుకని అన్నీ రకరకాలుగా కొని పెట్టానమాట. సో ఇవన్నిటిని కూడా సర్దుతున్నాను చూడండి ఒక్కొక్కటి. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనకి ఇప్పుడు పాత్రలు తోమడానికి మీకు అందరికీ తెలిసిందే రకరకాల బార్స్ కావాలి. సాఫ్ట్ బార్స్ కొన్ని వాటికి, కొంచెము పీస్ బార్స్ కొన్ని వాటికి కావాలి. సో ఇలాంటివన్నిటిని పాత్రలు తోమడానికి గుర్తుగా ఒక కవర్లో నేను వేసి పెట్టుకుంటాను అనమాట. సో అన్నిటిని సపరేట్గా పెట్టుకుంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాగుంటుంది. సో నేను అన్నిటినీ ప్లాస్టిక్ కవర్స్ అండి, ఇప్పుడు చాలా వాటికి బయట తగ్గిపోయినాయి కదా ప్లాస్టిక్ కవర్స్ కూడా రావటము. సో మనకి వేస్ట్ పడేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే టక్మని ఏదైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనకి ప్లాస్టిక్ కవర్స్ కావాలి కాబట్టి, బయట ఎలాగో ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి, సో నేను అన్నిటిని కూడా ఒక కవర్లో వేస్తున్నాను. ఇవన్నీ కూడా క్లాత్స్ అన్నమాట. సో మనమైతే మీకు తెలుసు కిచెన్ క్లీన్ చేసుకోవడానికి వాటికి కావాలనేసినని, అందుకని నేను వేరే కవర్లో ఆ బ్యాగ్స్ అన్నిటిలో కూడా వేరే వేరే కవర్స్లో నేను పెడుతున్నాను అనమాట. ఈ కవర్లో చూడండి అన్ని క్లాత్స్ పెట్టుకుందాం, సో దట్ మనకి గుర్తుగా ఉంటుంది. సో అన్నిటినీ సపరేట్ చేసి దానికి కేటగిరీలో మనం ఒకే దాంట్లో పెడుతున్నాం అనమాట, వెరీ సింపుల్గా. మళ్ళీ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకొని మర్చిపోయి ఇలా అడ్డాలుగా అంతా లేకుండా. సో చూసారా ప్రతి ఒక్కటి మనము సపరేట్గా చేస్తున్నాను అనమాట. సో నేను కింద అన్నిటిని కూడా షెల్ఫ్ సర్దుతున్నాను. ఇవన్నీ కనుక మీరు చూసారంటే గార్డెనింగ్ టూల్స్ కానివ్వండి, సిజర్స్ కానివ్వండి, ఇలాంటివి అనమాట. ఇంతకుముందు మీకు తెలుసు మనకి అన్నీ కూడా టూల్స్ అనమాట, మీకు అందరికీ తెలుసు కటింగ్ ప్లేయర్స్ అవి ఇలాంటివంతా. ఇంతకుముందు కూడా మనకి గార్డెనింగ్వి అవన్నీ దొరికాయి కదా, అవన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో పెడతానండి. సో దట్ మనకి ఇవన్నీ కూడా గుర్తుగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ షార్ప్ వస్తువులు కూడా పెట్టకూడదు. సో అందుకనేసి అనమాట మీరు కూడా ఇలాగా అన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా బేకింగ్ వస్తువులు అనమాట, అండ్ ఆల్సో టప్పర్ వేర్ వస్తువులు మనం మైక్రో ఓవెన్లో పెట్టుకోవడానికి. ఇవన్నిటిని కూడా నేను తీసేసి ఎలా సర్దుతాననేది మీరు ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ కూడా నేను తీసేసి నీట్గా పెడతాను. సో ఇప్పుడు మనం అవన్నీ మామూలు కిచెన్ అన్నిటిని కూడా మనం సర్దుకునేసామండి. ఇటు పక్కన అంతా కూడా మీకు ఎలా ఉందో లాస్ట్లో చూపిస్తాను. మనం ఇప్పుడైతే ప్రొవిజన్స్ కాడికి వచ్చేసాము. ఇలా కనుక మనం ఓపెన్ చేసుకున్న ప్యాకెట్స్ కనుక ఉంటే మనకి పురుగులు అవన్నీ పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట, వెంటనే చేయకపోతే. అందుకని నేను ప్రతి ఒక్కటి బౌల్స్లో వేసుకుంటాను. మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఓపెన్లో ఉండేటివన్నిటిని కూడా మనము టిఫిన్స్కి యూజ్ చేసుకునే వాటిని సపరేట్ బౌల్స్లో వేసుకొని ఇదిగోండి ఇలా వేరేగా పెట్టుకుంటాం.
సో చూస్తున్నారు కదండి, అన్నిటిని కూడా మనము గుర్తుగా ఒక్కొక్క బాక్సెస్లో వేసేసుకుంటున్నాం అనమాట. సో మెయిన్గా మనకి కొత్త వస్తువుల్ని మనం ఒక దాంట్లో పోసుకుంటాం, మనకి ఏ డబ్బాలో ఏది ఉంది తెలియదు అని అనుకుంటే మీరు బెస్ట్గా ఇన్విజిబుల్ డబ్బాస్లో వేసుకున్నారంటే మనకి లోపల ఏముంది అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నిటిని కూడా, ఈ పొడుల్ని కూడా నేను అన్నిటిని కూడా చిన్న చిన్న డబ్బాల్లో అన్నిటిలోకి పోసేసుకుంటాను. నేనైతే ఇప్పుడు మీకు నెక్స్ట్ అన్ని సర్దినోటివి ఎలా ఉంది అని చూపిస్తాను. సో చూడండి, నేను ఇప్పుడు మీకు అంతా కూడా ఎలా ఆర్గనైజేషన్ చేశాను అనేది చూపిస్తానన్నమాట. మీరు కనుక చూసినట్లయితే ఇవి వచ్చి నాప్థలిన్ బాల్స్. సో నేను ప్రతి షెల్ఫ్లోనూ ఒక్కొక్కటి పెట్టానండి. ఎందుకు అనంటే దీనివల్ల మనకి పురుగులు అలాంటివన్నిటిని కూడా రాకుండా చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా ఫుడ్ ఐటమ్స్, అసలు ఇవంతా కూడా స్ట్రాస్ అన్నీ మనం ఒక దగ్గర పెట్టుకున్నాం అనమాట నీట్గా. మీరు కనుక ఇటు సైడ్ కనుక చూసినట్టయితే ఇవన్నీ కూడా చూడండి, పైన మనం ఎక్కువగా యూజ్ చేయని స్పైసెస్, సాసెస్ ఇవన్నిటిని కూడా నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి పికిల్స్. సో ఇది కనుక చూసారంటే అన్నీ కూడా గ్లాస్ బౌల్స్ కానివ్వండి, కప్స్ ఇలాంటివి అనమాట. నేను చెప్పాను కదా, ఇది వచ్చి నేను చిన్నప్పుడంతా పాలు తాగే గ్లాసు, సూప్స్ తాగే బౌల్స్ ఇవన్నీ అనమాట. సో మీకు చెప్పాను కదా నాకు అన్నీ ఇలాంటివన్నీ ఇష్టం అనేసినని. సో నేను మీకు చూపిస్తున్నాను అనమాట, గుర్తుగా పెట్టుకున్నాను అనేసి. సో ఇవన్నీ కూడా చూసినట్టయితే అన్నీ కూడా గ్లాస్ వండి మనం అన్నీ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర పెట్టుకున్నాం అనమాట. లాస్ట్ టైం మీరు ఈ సెకండ్ షెల్ఫ్లో చూస్తే అసలు అన్నెసరీ డబ్బాలన్నీ ఉన్నాయి, అన్నిటిని కూడా తీసేసినాము. ఇప్పుడైతే ఇవి కేవలం టప్పర్ వేరు అనమాట, మైక్రో ఓవెన్లో హీట్ చేసుకోవడానికి. ఇవన్నిటిని కూడా స్పైసెస్ మనకి డే టు డే లైఫ్లో మనం యూస్ చేసేటివి. ఇవన్నిటిని కూడా బేకింగ్కి సంబంధించినటువంటి ట్రేస్ కానివ్వండి, కేక్ మోల్డ్స్ కానివ్వండి, ఇవన్నమాట. నేను అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను. చూడండి, చాక్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట. అన్నీ మనం బాక్స్లో వేసి నీట్గా పెట్టుకున్నాం. సో ఇది కనుక చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ పక్కన షెల్ఫ్స్ అంతా చూసేసాం కదండి. ఇది వచ్చి ప్రొవిజన్ షెల్ఫ్ అనమాట. ఇంతకుముందు మీకు చూపించాను కదా అవి. సో చూడండి, మనం సోప్స్, ప్రొవిజన్స్, ఫుడ్ ఐటమ్స్, మ్యాగీవి ప్యాకెట్స్ ఇవన్నిటి కూడా మనం సపరేట్గా చేసి పెట్టుకున్నాం అనమాట. చూడండి, అన్నిటినీ నేను ఇన్విజిబుల్ దాంట్లోనే వేశాను. సో చూస్తున్నారు కదండి, అసలు ఎన్ని వస్తువుల్ని తీసి అసలు మళ్ళీ మనం అటక పైన పెట్టేసాము. అండ్ మోర్ ఓవర్ మనకి ఎలా కిచెన్ వచ్చింది అనేది కూడా మీకు తర్వాత తెలుసానే ఉంది కదా. సో ఐ హోప్ సో మీకు ఇలాంటి వీడియోలు అయితే చాలా చాలా బాగా నచ్చాయని నేను అనుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బై బై, టేక్ కేర్.